మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించడం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా, నవ్వుతూ హల్లెలూయా. వెరీ గుడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి. ఆమేన్. అంతేనా? చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం చేరాలి. దేవుని రాజ్యం చేరాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుండి మన మూల వాక్యమును చదువుదాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఆమేన్. హల్లెలూయా. ఇది మన మూలవాక్యం. మనమందరం కూడా దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడుతున్నాం. దేవుడు ఎందుకు వస్తానన్నాడు, ఎందుకు వస్తున్నాడు అంటే, దేవుడు తన ప్రజలను తనతో కూడా తీసుకుని వెళ్ళటానికి వస్తున్నాడు. ఎవరైతే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించి ఆయన మందిరములో చేర్చబడి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నారో వారిని తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా నాశనం చేయబడతాయి. కాబట్టి భూమి నాశనం చేయబడుతుంది. కాబట్టి భూమి మీద ఉన్న తన ప్రజలు నాశనం కాకుండా వారిని ముందుగానే తీసుకొని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. దానినే సంఘము ఎత్తబడుట, ర్యాప్చర్ అని బైబిల్ చెప్తుంది. సంఘము ఎత్తబడటం. ఏ సంఘము ఎత్తబడుతుంది? ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి. మా సంఘమే ఎత్తబడతాదని కొందరు, మా సంఘమే ఎత్తబడతాదని కొందరు. ఒక సంఘాన్ని గురించి ఇంకొక సంఘం వారు దూషించుకుంటూ ఉన్నారు. ఒక పాస్టర్ని ఇంకొక పాస్టర్ హేళన చేసుకుంటూ ఉన్నాడు. ఏ సంఘానికి పోయిందో అని అడిగితే ఆ సంఘం వాళ్ళు చెప్తారు, ఆ పాస్టర్లు కూడా అట్లే బోధించారు, మా సంఘమే ఎత్తబడుతుంది యేసు ప్రభు వచ్చినప్పుడు అని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు ఏ సంఘము ఎత్తబడుతుంది? ఏ సంఘము? ఎక్కడుంది పరిశుద్ధుల సంఘము? పరిశుద్ధుల సంఘం ఎక్కడుంది? ఎక్కడుంది? సపరేట్గా ఉందా? మరి ఇప్పుడు ఉన్న సంఘాలన్నిటిలో
ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తున్నారో, ఒక రాయబడిన మాట, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవుడు మెచ్చేటువంటి భక్తిని చేస్తూ ఎంతో జాగ్రత్తగా జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయినను అప్పటికి బ్రతికి ఉన్నను వారు మాత్రమే ఒక సంఘముగా చేరి పరలోకం వెళతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కువ దశభాగం ఇచ్చిన వాళ్ళు, ఎక్కువ మూటలు బియ్యం ఇచ్చిన వాళ్ళు, మందిరాలకు గంట పెట్టిన వాళ్ళు, మందిరం పైన సిలువ పెట్టిన వాళ్ళు, మందిరం లోపల పరిశుద్ధ స్థలం కట్టించిన వాళ్ళు, మందిరం లోపల సిలువ పెట్టిన వాళ్ళు, వీళ్ళెవరు ఓరు. ఒకవేళ వాళ్ళు పోవాలంటే కూడా వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధ ప్రవర్తన, దేవుడు మెచ్చే భక్తి. బాగా వినండి, ప్రపంచంలో చాలామంది వారికి నచ్చిన భక్తి చేస్తున్నారు, వారికి నచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. బైబిల్లో దేవుడు చెయ్యమని చెప్పిన భక్తికి ప్రస్తుతము విశ్వాసులైన క్రైస్తవులు చేస్తున్న భక్తికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని భక్తి అల్లరితో కూడినదై ఉండకూడదు, అల్లరితో కూడిన ఆట పాటలతో కూడినదై ఉండకూడదు. దేవుని భక్తి మర్యాదతో కూడినదై, పరిశుద్ధతతో కూడినదై, శక్తితో కూడినదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త కలిగి ఉండండి. భక్తి విషయంలో, ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. వీరు ఏ సంఘములో అయితే ఉంటారో వారు మాత్రమే, అందుకే బైబిల్లో ప్రభు అంటాడు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడువబడుదురు. ఈడ ఇంతమంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వారిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు అని నేను అన్నాను అనుకో, లేదా దేవుడు అన్నాడు అనుకో, ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారు? పరిశుద్ధుడు ఎత్తబడతాడు, పరిశుద్ధత లేనివాడు విడువబడతాడు. సింపుల్. చెబుతున్న నాలో పరిశుద్ధత లేదనుకో, వింటున్న మీలో పరిశుద్ధత ఉందనుకోండి, నేను ఎంత బలబుద్ధి చెప్పినా నేను ఇక్కడే ఉంటా, విడిచిపెట్టబడతా. మీరు విని ప్రవర్తన మార్చుకుంటున్నారు కాబట్టి, పరిశుద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి మీరు ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. కాబట్టి పరిశుద్ధులుగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. పరిశుద్ధ ప్రవర్తన కలిగి పరలోకమంత సులభంగా రాదు. నేను గతంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలంటేనే సాధ్యమవుతుందా? ఒక డిఎస్పీ దగ్గరికి వెళ్ళాలంటేనే కాదు. ఎందుకండి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే కూడా అవుతుందా? నీకు అవుతుందా? కాదు. దానికి ఒక పొజిషన్ ఉండాలా, ఒక ఏముండాలి, రికమెండేషన్ ఉండాలా. మరి సరాసరి దేవుని దగ్గరికి, దేవుని రాజ్యం చేరాలంటే అంత సులభమేం కాదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఏ రికమెండేషన్ అవసరం లేదు. పరిశుద్ధత మీలో ఉంటే చాలు. ఆమేన్. డైరెక్ట్ వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ ప్రయాసం. కాబట్టి పరలోకం వెళ్ళాలన్న తృష్ణ కలిగిన మనం అందరం ఎలా వెళ్ళాలి అని ప్రభువుని అడిగినప్పుడు ఆ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, మీరు మొదట పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండండి, తర్వాత మీకు ఇష్టం వచ్చినట్లుగా కాదు, నాకు నచ్చినటువంటి భక్తి చేయండి అని చెబుతూ, ఇలా చేస్తూ ఉన్న మీరు అంతము వరకు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఏ ఏ విషయాలతో జాగ్రత్త కలిగి ఉండాలి ప్రభువా అని మనం ప్రభువుని అడిగినప్పుడు ఆ ప్రభు మనకు చెబుతున్న విషయం ఏంటంటే,
లోకములో చెప్పుడు మాటలు వినే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. చెప్పేవాడు సేవకుడైనా, ప్రవక్త అయినా, ఉపదేశకుడైనా, కాపరి అయినా, సువార్థికుడైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, హూ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా కావచ్చు, ఏం చెబుతున్నారో కాస్త జ్ఞానముతో ఆలోచించి నడుచుకోనండి. ఏది పడితే అది గుడ్డిగా నమ్మకండి. ఎవరి మాటలు పడితే వారి మాటలు నమ్మకండి, వాళ్ళ సొంత వారైనా సరే, బయట వారైనా సరే. ఎందుకంటే ఆ మాట నువ్వు వింటే పడితే బాగుపడతావు, లేదా పాడైపోతావు. ఆ మాట నువ్వు వింటే పడితే కుటుంబం చక్కబడుతుంది, లేదా కుటుంబం చెడిపోతుంది. ఆ మాటలు నువ్వు వింటే పరిశుద్ధంగా ఉంటావు, లేదా పాడైపోతావు. కాబట్టి వినేటువంటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటావు. రెండవది, నిలవబడి ఉన్న నీవు. ఇప్పుడు దేవునిలో ఉన్న నీవు, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈరోజు దేవునిలో ఉన్న నీవు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది పడిపోతున్నారు, చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, చాలా మంది విశ్వాసంలో భ్రష్టులైపోతున్నారు, చాలా మంది దేవునికి, సంఘానికి దూరం అయిపోతున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. దేవుని రాకడ వచ్చేంత వరకు, మన ఊపిరి పోయేంత వరకు దేవునిలో నిలబడుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునిలోనే ఉండాలి, దేవునితోనే ఉండాలి. ఇక మూడో విషయం, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? విశ్వాసము లేని దుష్ట హృదయము మనలో లేకుండా జాగ్రత్త పడాలి. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీదనే విశ్వాసం లేకపోతే, దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలు వింటూ దేవుని మీదనే నమ్మకం లేకుంటే, అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? ఏమండి, మనం ఒక దగ్గర పనిచేస్తూ ఉన్నామంటే ఆ యజమానుల్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మకం లేనప్పుడు కష్టం. దేవుడు తనను నమ్మేటట్లుగా మనకు నమ్మకాన్ని పుట్టించడానికి మనకు చాలా చేశాడు ఆయన. పరలోకం విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు నిందలు, అవమానాలు పడి, రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో ఎవరు మన కొరకు అంత చేయలేరు, కానీ దేవుడు చేశాడు. కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఎంతటికైనా విశ్వసింపదగిన వాడు. కాబట్టి ఏ విషయంలో కూడా, మాట్లాడే విషయంలోనైనా, దేవునికి అర్పణలు ఇచ్చే విషయంలోనైనా అనుమాన పడకండి. నాకెట్లా, రేపెట్లా, మళ్ళీ ఎలా అన్న ఆలోచన లేకుండా సమయం వచ్చినప్పుడు, ఇవ్వవలసి వచ్చినప్పుడు, పరిచయం చేయవలసి వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి మీరు సాహసం చేయండి, సహకరించండి. దేవుడు తిరిగి అంతకంతకు మీకు సహాయం చేస్తాడు. ఆమేన్. అవిశ్వాసాలుగా మీరు ఉండకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే ఈరోజు మరొక విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 4వ విషయాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున బాగా వినండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఆమేన్. ఏమండి, 4వ విషయము, 4వ జాగ్రత్త దేవుడు మనకు చెబుతున్నాడు. మీరు మొదటి జాగ్రత్త ఏంటి? ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. 4వ జాగ్రత్త ఏం చెప్తున్నాడు? మీరు వినే విషయంలో ఏవైతే వింటున్నారో వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా, మీరు ఏవైతే వింటున్నారో వాటి విషయంలో మరీ విశేష
జాగ్రత్త కలిగి ఉండండి, మరీ ఎక్కువ జాగ్రత్త. ఒకటేమో వినే విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు, మరొక విషయంలో వినిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఏవి పడితే అవి విని మీరు పాటిస్తే మీరు పరలోక రాజ్యం పోగొట్టుకుంటాడని చెప్తున్నాడు. మీకు చెప్పబడిన మాటలు విడిచిపెట్టినా మీరు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాడని చెప్తున్నాడు. ఎంత జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాడు గమనించండి. ఒకవేళ నువ్వు విన్నది మంచిది మాట అయితే, నీవు విన్న మాట మేలుకరమైనదైతే, నువ్వు విన్న మాట దేవుని నోట నుండి వచ్చినదైతే, నువ్వు విన్న మాట పరిశుద్ధ గ్రంథములో రాయబడినదైతే, దానిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టవద్దు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నేను నా సొంతంగా చెప్పిన మాట అయితే విడిచిపెట్టండి. నేనే కాదు, ఏ సేవకుడు సొంతంగా చెప్పిన కథలు చెప్తుంటాడు. కథలు అన్ని కల్పితాలే. కథ అంటేనే కల్పితం, నిజం ఉండదు దాంట్లో, కల్పించుకొని చెప్పేది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే వాక్యమంతా మర్చిపోయి కథ ఒక్కటే గుర్తుపెట్టుకున్నాం. ఏమన్నా నేను ఒక కథ చెప్పాను అనుకో, 1 గంటన్నర సేపు నేను వాక్యం చెప్తే, నీకు బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏ వాక్యం చెప్పాడు అన్నా అంటే నీకు గుర్తుండేది కథ తప్ప వాక్యమే గుర్తుండదు. దేవుడు చెబుతున్న మాట జాగ్రత్తగా వినండి. మనము వినిన సంగతులను విడిచిపెట్టినట్లయితే కొట్టుకొని పోతాం. ఏమండి, కొట్టుకొని పోయేది ఏంటి? కొట్టుకొని పోయేది ఏది? కొట్టుకొని పోయేది ఏది? ఏది? పొట్టు. కొట్టుకొని పోయేది పొట్టు, తాలు. తాలు గింజలు పొట్టు కొట్టుకుని పోతాయి. గట్టి గింజలు కదా. దేవుడు అంటున్నాడు, నిలబడుకొని ఉన్నావని అనుకుంటున్న నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. దేవుని మాటలు వింటున్న నీవు వాటిని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకో. పడిపోయినా పరలోకం పోతుంది, దేవుని మాటలు విడిచిపెట్టినా పరలోకం పోతుంది. వేస్ట్. నీ భక్తి, నీ కానుకలు, నీ అర్పణలు, నీ పరిచర్య, నీ ఆతిథ్యము నువ్వు ఎన్ని చేశావో అన్ని బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయి. నీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే, నీవు చేసిన పరిచర్య వ్యర్థం కాకుండా ఉండాలంటే, నీ యొక్క నీతి క్రియలు వ్యర్థం కాకుండా ఉండాలి అంటే, దేవుడు నీకేం చెబుతున్నాడో, నువ్వు ఏం వింటున్నావో దేవుని మాటలు, దేవుడు చెప్పిన మాటలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విడిచిపెట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు విడిచిపెడితే ఏమవుతుంది? విడిచిపెట్టడం అంటే మర్చిపోవడం. అర్థమవుతుందా? విడిచిపెట్టడం అంటే మరచిపోవటం. దేవుని మాటలు విడిచిపెడితే దేవుడు చెప్తున్నాడు కొట్టుకొని పోతాం. పొట్టును ఏం చేస్తాం? బైబిల్లో రాయబడిన మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? ఆయన చేట ఆయన చేతిలో ఉంది. దేవుని చేతిలో ఒక చేట ఉందంట. మనం చాట అంటాం, దాన్ని అనాల్సింది చేట. పోనీ చాటనే అనుకుందాం. దేవుని చేతిలో ఏముందంట? చాట ఉందంట. చాటని ఎందుకు ఉపయోగిస్తారు మీరు? మా ఏమి చెరగనికి? పొట్టు, దుమ్ము, రాళ్ళు, దాంట్లో ఉన్నవన్నీ చెరగడానికి.
ఇసరడానికి పాతకాలంలో మనకు తెలుసు మిషన్లు రానప్పుడు పడుగులు వేసేవారు. మీకు తెలియదు, మీకు తెలుసా? పడుగులు అంతా ఒక చోట వరంతా కోసి కుప్ప వేసి ఎద్దులో ఒక రాయి, లావు రాయి ఉంటుంది, ఇంత లావు రాయి, ఎద్దులతో తొక్కించేవాళ్ళు. తొక్కించిన తర్వాత మనుషులమైన మనం ఏం చేసేవాళ్ళం అంటే మళ్ళీ ఎదిరించి మళ్ళీ పక్కన పెట్టి అట్లా 2-3 సార్లు తొక్కించిన తర్వాత ఆ గింజలన్నీ రాలిపోతే ఆ గడ్డి అంతా కూడా పక్కన మోసుకునేవాళ్ళం. ఆ గింజలన్నీ కూడా కువ్వేసిన తర్వాత దాంట్లో పొట్టు ఉంటుంది, చెత్త ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కుప్పు పోసిన తర్వాత మరలా చాటతో తీసుకొని కొంచెం ఒక డ్రమ్ము మీదనో స్టూల్ మీదనో నిలబడి గాలి ఏ వైపు వస్తుందో చూసుకొని ఆ వైపుగా చాట్లోటి ఇలాగ ఊపేవాళ్ళు. ఇలా ఊపితే ఆ గాలి దెబ్బకి పొట్టంతా వెళ్ళిపోయి గింజలన్నీ కింద పడేవి. అలాగ గింజలన్నీ తూర్పారబోసిన తర్వాత కూడా మరలా కుప్ప చుట్టూ చేరి చాట తీసుకొని ఇలాగా కొట్టే. మీరు చేశారు లేదో, నేను చేశాను. ఇలాగ కొడితే దాని మీద ఉన్నటువంటి పొట్టంతా కూడా పక్కకు పోయేది. చాటను ఎందుకు వాడతారంటే గింజలలో ఉన్నటువంటి తాలు గింజల్ని, పొట్టును, చెత్తను అంతన్ని కూడా పక్కకు చురోసేసి గింజలను శుద్ధి చేయడానికి, మంచి గింజలను పక్కన పోయటానికని చాటను ఉపయోగిస్తారు. దేవుడు చెప్తున్నాడు, దేవుడి దగ్గర చాట ఉందంట. ఆయనకి ఏం అవసరం అన్నా? దేవుడు ఏమన్నా వరి పండిస్తున్నాడా? దేవుడి చేతిలో ఏముంది? చాట ఉంది. ఎందుకుంది చాట? ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు? తన దగ్గరికి వచ్చిన వారితో చెప్తున్నాడు. దేవుని యొద్ద ఒక చాట ఉంది, ఆయన చేతిలో ఒక చాట ఉంది. ఆయన తూర్పారబోయేటువంటి సమయం వచ్చినప్పుడు, ఆయన విసిరేటువంటి సమయం వచ్చినప్పుడు, ఆయన విసిరినప్పుడు ఆయన తూర్పారబోసే సమయం అంటే దేవుని రాకడ దినం. దేవుని రాకడ దినమున జరిగేది ఏమిటంటే దేవుడు తన కళ్ళమును శుభ్రము చేసి పరలోక రాజ్యములో గింజలు పోయాలి. ఏ గింజలు పోయాలి? ఏ గింజలు పోయాలి? ఇప్పుడు ఏంటంటే గురుగులు, గోధుమలు అన్నీ ఉన్నాయి, చెత్త చెదారం అంతా ఉంది, తాలి గింజలు, గట్టి గింజలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ఏం చేయాలి? గ్రేడింగ్ చేయాలి. ఏం చేయాలి? సపరేట్ చేయాలి. గొర్రెలలో నుండి మేకలను వేరు చేసినట్లుగా మంచి గింజలలో నుండి తాలి గింజలను వేరు చేయాలి. వేరు చేయాలంటే ఏం చేయాలి? ఊరికినే వేరైపోతాయి తాలి గింజలు? ఊరికినే చెత్త చెదారం వెళ్ళిపోతుందా? అది వెళ్ళిపోయేంత గాలి విసరాలి. గాలి విసరగొట్టేది చేట. ఎంత బలంగా విసరగొడితే అంత దూరం వెళ్ళిపోతుంది చెత్త. అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఒక విశ్వాసికి మామూలుగా ఉన్నప్పుడు అంత పెద్దగా బాధ కలగదు. సమస్యలు ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అతని నీతి, అతని భక్తి బయటపడుతుంది. బాగున్నప్పుడు ఏముందండి, ఇప్పుడు ఏమన్నా బాగా నవ్వించుకుంటా కవ్వించుకుంటా వాక్యం చెప్తున్నా, సంబరంగా నవ్వుతారు. అదే మిమ్మల్ని ఖండించి గద్దించి మీకు రోషం కలిగించే మాటలు చెప్పాను అనుకోండి, ముఖాలన్నీ కలకలలాడిపోతాయి. అందరూ లేచిన వాడండి, లేండి, మీ మొక్కలన్నీ కలకలాడుతున్నాయి. అందుకే బైబిల్ చేత పట్టుకోండి. బైబిల్ చదవచ్చినా రాకపోయినా అందరూ చేత పట్టుకోండి. గోడకు అనుకోవద్దు. ఏమండి, దేవుడు చెబుతున్న మాట
ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పెను. గోధుమలను కొట్టులో పోసి మంచి గింజలను, మంచి విశ్వాసులను పరలోక రాజ్యములో చేరుస్తాడు. మంచి విశ్వాసులు అంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగి దేవుడు మెచ్చే భక్తి చేస్తూ చెప్పుడు మాటలు విని చెడిపోకుండా నిలబడుకొని దేవుడిలో స్థిరమైన మనస్సు కలిగి ఉండి అవిశ్వాసపు జీవితాన్ని జీవించకుండా దేవుని మాటను విడిచిపెట్టకుండా స్థిరంగా ఉన్న విశ్వాసులను, పరిశుద్ధంగా బ్రతికి చనిపోయిన విశ్వాసులనేమో పరలోకం చేరుస్తాడు. పొట్టులాంటి విశ్వాసం కొట్టుకొని పోయేది ఏంటి? దేవుని మాటలు విడిచిపెట్టి ఈ వారం చెప్తే రేపు వారానికి బతకుండవు. అంతే. నిన్న చెప్తే ఈరోజు మనం దౌర్భాగ్యం ఏంటంటే అదే చెప్పాను కదా, గుర్తు పెట్టుకోవలసిన మాటలు గుర్తు పెట్టుకోకుండా ఏదో ఒకటి రెండు పట్టుకొని ఉంటారు. నేను ఏదన్నా అనింట వాక్యంలో, ఏదన్నా అనింట ఇచ్చే విషయంలోనో చూసుకునే విషయంలోనో ఏదో ఒకటి అనింట కదా, అది పెట్టుకుని ఉంటారు మైండ్లోగా. అది పెట్టుకొని చూసినప్పుడల్లా ఆ ముఖాన్ని చూడాలా? గంట సేపు చెప్పింది ఆ ఒక్క మాటేనా నేను? ఏనా ఈ మధ్య 2 గంటలు చెప్తున్నా. 2 గంటల సేపు నేను చెప్పింది నీకు ఆ ఒక్క మాటే బుర్రకెక్కిందా? మిగతా మాటలన్నీ విశ్వాసులు భ్రష్టులు కావటానికి కారణం, అవిశ్వాసులుగా మారటానికి కారణం, సేవకుని పైన వ్యతిరేక భావం కలిగి ఉండటానికి కారణం, సంఘంలో సరిగ్గా సహకరించకపోవటానికి కారణం ఇదే. దేవుని మాటలు విడిచిపెట్టడం. దేవుని మాటలు విడిచిపెట్టేవాడు కొట్టుకొని పోతాడు. మీరు దేవుని మాటలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట అన్నాడు దేవుడు? అన్నాడు అనుకోకండి, నాకు ఏ సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, నాకు ఏ సంబంధం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఇచ్చే తీసుకొని పోతాం నాకేమండి? మీరు ఏమైపోతే నరకానికి పోతే నాకేమి, పరలోకం పోతే నాకేమి? సరదాగా నవ్వించి సరదాగా పాటలు పాడించి టాటా బాయ్ బాయ్ అని పోతే ఇరా మీరు? మీతో కూర్చొని వ్యవహారం చేయాలి కానీ మీరు చెప్పినదల్లా నేను వినాలి కానీ నాకు కొరత ఉంటుందా? దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? కానీ ఎందుకు ఇంత కఠినమైన మాటలు అంటే అది నా మనసు కాదు, అది దేవుని మనస్సు. మనం తప్పు చేసినప్పుడు మన తండ్రి మనల్ని గద్దిస్తాడా? గద్దించడా? మీ పిల్లలు మీరు గద్దిస్తారో లేదో కానీ మా పిల్లలను తోడు తీసి ఆరేస్తాం. అడగండి వాళ్ళు. మామూలు కొట్టను. దద్దులు కట్టిన తర్వాత మళ్ళీ నాకే వచ్చి చూపిస్తారు దద్దులు కట్టినాయని. ప్రార్థనలో కూర్చొని ఏడ్చుకుంటుంట నేను. మీరు చెప్పిన మాట విని మారితే ఈ దెబ్బలు ఉండవు కదా. పరలోకపు తండ్రి అయిన దేవుడు కూడా ఎందుకు కొట్టాలి, ఎందుకు సరిచేయాలంటే వారు చెడ్డవారని అనిపించుకుంటే వారికి రావాల్సిన ఆశీర్వాదం రావు. మనము చెడ్డవారుగా బ్రతికితే మనం వెళ్ళవలసిన పరలోకం వెళ్ళం. అందుకే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనం పొరపాటు భావన కలిగి ఉన్నప్పుడు, పొరపాట్లు చేస్తూ ఉన్నప్పుడు అది మంచిది కాదు అని గద్దిస్తే మర్యాదగా మనం ఏం చేయాలి? అంతే. ఏం లేదు. మీరైనా నేనైనా అంతే. మీరు నమ్మండి నమ్మకపోండి, నేనైనా అంతే. ఒక కష్టం మన ఇంట్లో జరిగింది, ఒక నష్టం జరిగింది అంటే దాని నుండి మనము నేర్చుకోవాలి ఎంతో కొంత. ఊరికినే జరగవు నష్టాలు. దేవుడు ఏదో నేర్పించడానికి, ఏదో హెచ్చరించడానికి మనకి కష్టాన్ని తెచ్చాడు. ఈ నష్టం జరిగిందంటే నాన్న, ఈ నష్టం జరిగిందంటే అమ్మ, ఏదో మనం దేవునికి ఇంకా విరోధంగా ఉన్నాం. ఇది ఎవరైతే తెలుసుకొని సరి చేసుకుంటారో వారి జీవితం ఫలవంతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నష్టము కలగకూడదా? కలుగుతుంది. కానీ నష్టం వల్ల ఏంటి లాభం? బైబిల్లో రాయబడింది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను నేర్పిస్తుంది. శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ వల్ల మనకు ఏదో ఒకటి ఓర్పు దేవుడు నేర్పియాలని ఆ శ్రమను పెట్టాడు. ఓర్పు వల్ల పరీక్ష, పరీక్ష వల్ల నిరీక్షణ. ఒక కష్టం వచ్చిందంటే మనం ఒకటి నేర్చుకోవాలి. ఎందులో తప్పిపోయాం, ఏం మర్చిపోయాం, ఏ విషయంలో. ఇది మనకు మేలు చేస్తుంది, లేదంటే కొట్టుకొని పోతాం. మీరు ఏం వింటున్నారు, నేనేం చెబుతున్నాను, దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాటలన్నిటినీ గుర్తుపెట్టుకోండి. మీరు మొత్తము మొదటి నుంచి చివరి వరకు
ఆలోచిస్తేనే ఆ వాక్యం మీకు అర్థమవుతుంది. లేకపోతే మీరు ఆ పాయింట్ దగ్గర మీరు ఆగరనుకోండి ఫోకస్డ్గా, అదే మీకు గుర్తు వస్తుంది. ఏ వ్యక్తి గురించి నేను పొగిడానో ఆ వ్యక్తి మీద మీకు కోపం వస్తుంది. ఏ వ్యక్తిని నేను తప్పుగా మాట్లాడానో ఆ వ్యక్తి గురించి మీకు బాధ అవుతుంది. మీరు ఆలోచించాల్సింది, ఎందుకు ఆ వ్యక్తిని పొగిడాడు, ఎందుకు ఆ వ్యక్తిని గద్దించాడు. ఒకరిని పొగడటం వల్ల ఏమొస్తుంది, ఒకరిని బాధ పెట్టడం వల్ల ఏమొస్తుంది? అందరిని పొగిడితే కదా నా జోబు నిండేది. ఏమండి, కుమారమ్మను పొగడాలి, ఎస్తేరమ్మను పొగడాలి, శ్యామలక్కను పొగడాలి, మరియమ్మను పొగడాలి. అందరిని పొగిడితే కదా మీరు సంతోషించి ఉప్పి తప్పిపోయి క్యారెర్లు పంపిస్తారు, ముళ్ళెలు పంపిస్తారు, మూటలు పంపిస్తారు. పొగడకుండా మిమ్మల్ని బాధ పెడితే నాకు ఏమొస్తుంది? మరి మిమ్మల్ని ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు అంటే నేను కాదు, దేవుడు. ఒకవేళ నిజంగా ఆ రకంగా మీరు ఉంటే సింపుల్ ట్రిక్ అంతే, చేంజ్ అయిపోతే సరిపోయి. ఓకే, అంతే కదా. ఇప్పుడు మా నాన్న కొడుతున్నాడు, మా చూడుమా ఎంత దత్తులు పడినాయో అని బాత్రూంలో స్నానం చేపిస్తప్పుడు చూపిస్తారు. వాళ్ళమ్మ ఒకటే మాట సింపుల్గా, తప్పు చేయలేక మీ నాయన కొట్టాడు, సింపుల్ అంటుంది. అబ్బో అవునానైనా అంత ఏం ఉండదు మా ఇంట్లో. అంటున్నానైనా పోతవదులేనైనా ఇట్టే ఉండదు. నా కడికి వచ్చి చెప్పిన అంతే, వాళ్ళ అమ్మ కడికి పోయి చెప్పి, అమ్మ కొట్టింది నాన్న, ఏమేమో ప్లాన్లు చేసుకుంటారు నేను లేనప్పుడు. నాయనకు చెప్తామని. నేను వచ్చి రాగానే దండకం మొదలు పెడతారు. నేను ఒకటే మాట అడుగుతా, ఎందుకు కొట్టింది మీ అమ్మ? అంతే, ఇంకా చెప్పరు, స్టాప్. ఏమండి, చేయవలసిన మేలు చేయి, చేయకూడని కీడు చేయొద్దు. నువ్వు ఉండాల్సిన రీతిలో ఉండు, ఉండకూడనట్లు ఉండొద్దు. మనం గతంలో తెలుసుకున్నాం, వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ బిలీవర్స్. దేవుని విశ్వాసులం, మనం దేవుని బిడ్డలం. మనకు కొన్ని పరిధులు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి. ఇలాగే ఉండాలని ఉంది. నేను ఇలాగ ఉండను అంటే దెబ్బలు పడతాయి, అంతే, ఏం లేదు, దెబ్బలు పడతాయి. ఉండను అంటే దెబ్బలు పడతాయి. కొట్టినా నేను ఇట్లే ఉంటానంటే మళ్ళీ పడతాయి. ఇంకా కొచ్చి నువ్వు ముద్దు పడిపోతే దేవుడు ఏం చేస్తాడు? షాట తీసుకుంటాడు. షాట తీసుకొని ఇసురుతాడు. అంటే కష్టం, నీకు ఒక కష్టాన్ని పెడతాడు, ఒక బాధను పంపిస్తాడు, ఒక రోగాన్ని పంపిస్తాడు. ఏం పంపిస్తాడు? అప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మారితివా, సరిచేయబడితివా, కొట్టుకొని పోకుండా ఉంటాం, లేకపోతే కొట్టుకొని పోతాం. దేవుడు అంటున్నాడు, వినిన సంగతులను విడిచిపెట్టి ఏవి పడితే అవి వింటే కొట్టుకొని పోతాం. ఒకవేళ వింటున్నట్టు దేవుని మాటలు అయితే వాటిని విడిచిపెట్టినా కొట్టుకొని పోతాం. ఆలోచించండి, దేవుని మాటలు ఎప్పుడూ విడిచిపెట్టకండి, మర్చిపోకండి. నేను చెప్పినటువన్నీ మర్చిపోండి. ఆమె నేను చెప్పినట్టు మీతో మాట్లాడినటువన్నీ మర్చిపోండి, కానీ దేవుడు చెప్పినట్టు మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నిలబడి చెప్పిన మాటలన్నీ దేవుని మాటలే. నేను ఏమ్మాయి నువ్వు ఇట్లా చేసినావు అని నిన్నుతో మాట్లాడితే నేను మాట్లాడినట్టు, ఏమిరా ఇట్లా అన్నావంట అంటే అది నేను మాట్లాడినట్టు. నీ పేరు ఎత్తలే, నాకేం తెలుసు నువ్వేమన్నావు? ఏమండి, నీ హృదయం ఎలా ఉందో నాకేం తెలుసు? హృదయాంతరం ఎరిగిన వాడు దేవుడు. హల్లెలూయా, కూర్చోండి. కాబట్టి దేవుని మాటలు వినాలి, విన్న దేవుని మాటలను విడిచిపెట్టకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని మాటలు మరచిపోయినా, దేవుని మాటలు విడిచిపెట్టినా మనకు కష్టాలే. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల జీవితాన్ని నేను ధ్యానం చేశాను. నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎంత మొండిగా తయారైపోయారంటే, ఆలోచించండి. నేను కొన్ని వచనాలు చెప్తాను, వాటిని మీరు చదవండి. ఇర్మియా గ్రంథాన్ని తెరిచి ఉంచండి. ఇర్మియా గ్రంథం
7వ అధ్యాయము 24వ వచనం. అయితే ఉమ్. వారు వారు వినకపోయిరి, చెవి యొక్కకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. బాగా ఉండండి. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను మీకు గతంలో ప్రవక్తలు 3 రకాలని. ఒకరు 70 సంవత్సరాల చెరసాలకు ముందు ప్రవక్తలు, 70 సంవత్సరాల చెరసాల లోపల ప్రవక్తలు, చెరసాల అయిపోయిన తర్వాత ప్రవక్తలు అని. 70 సంవత్సరాల బానిసత్వానికి మీరు వెళతారు, దేవుడు మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తాడు మీరు మారకపోతే, కాబట్టి మీరు మారండి 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 అని చెప్పిన సేవకులలో ప్రవక్తలలో ఇర్మియా ప్రవక్త ముఖ్యుడు. ఈ ఇర్మియా ప్రవక్త నెత్తికి నోరు పెట్టుకొని చెప్పాడు, మీరు మారండి, దేవుడికి ఇష్టం లేదు మీరు చేసే కార్యాలు, మీ పద్ధతులు మీ మాటలు అన్ని మానుకోండి, మార్చుకోండి అని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వాళ్ళకు ప్రకటించుకుంటూనే వస్తున్నాడు. ఎంత చెప్పినా కూడా వాళ్ళ ప్రవర్తన ఎలాగుందంటే వారు వినకపోవడం పక్కన పెట్టి కనీసం చెవి కూడా ఇవ్వకుండా చెవిని ఆలేసి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా పని చేసుకుంటున్నారనుకో, పని చేసుకుంటూ విన్నారనుకో, లేదా నీ కొడుకుతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాడి చెల్లు ఒత్తుకుంటున్నాడు అనుకో, ఎట్లుంటుంది నీకు? నువ్వు ఒక మంచి మాట చెప్తున్నావండి, నువ్వు మంచి మాట చెప్తుంటే నీ కొడుకు చెల్లు ఒత్తుకుంటా వింటుంటే ఏమంటావు? ఎట్లుంటుంది? చెల్లు పక్కన పెట్టి ముందు అంటే వాడు చెల్లు ఒత్తుకుంటున్నట్టు అర్థం ఏంటి? నీ మాటలకు చెవి ఇవ్వలేదని అర్థం. బాగా మీకు అర్థమవుతుంది. నువ్వు భార్యగా నీ భర్తతో మాట్లాడుతున్నప్పుడైనా, నీ భర్తగా నువ్వు నీ భార్యతో మాట్లాడుతున్నప్పుడైనా, మీరు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడైనా మీ మాటలు వాళ్ళు వింటున్నారా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. చెవినిస్తున్నారా లేదా అని. దాన్ని బట్టే మీ మాటలను వాళ్ళు ఎంతవరకు నమ్మకంగా వింటున్నారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేవుడు సేవకుని ద్వారా చెప్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వినట్లేదు, వాళ్ళు వినటమే లేదు, చెవి కూడా ఇవ్వట్లేదు. దేవుడు చెప్పినట్లుగా ముందుకు వెళతారా అంటే లేదు. వారి ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఎంతసేపు వాళ్లకు నచ్చినట్లు వాళ్ళ ఆలోచన ప్రకారంగా చేస్తున్నారే తప్ప సేవకుడు చెప్పినట్లుగా నడుచుకుందామన్న మనస్సు లేదు. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథం ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను. దేవుని మాట ఎట్లుంటుంది? తప్పు చేస్తే దేవుని మాట ఏందండి? మన పిల్లోడు తప్పు చేస్తే మన మాట కూడా ఎట్లుంటుంది? ఎట్లుంటుందమ్మా? తప్పు చేయకురా అంటావా? ఎట్లుంటావు? గట్టిగా, ఖచ్చితంగా, ఖండితంగా, ఏంటో చేసే పని, అది తప్పు చేయొద్దు అట్లా చెబితేనే వానికి భయం. అలా కాకుండా మెల్లిగా చెప్పామనుకో. దేవుడు ఎప్పటి నుంచి చెప్తున్నాడంట? ఐగుప్తును విడిచిన దినం నుండి నేటి వరకు. ఇప్పుడు వాళ్ళు కనానులో ఉన్నారు. కనానులో నుండి కూడా కొన్ని 100 ఏళ్ళైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను గట్టిగాను ఖండితంగాను మీకు చెబుతూ వచ్చింది. అయినను వారు తమ దుష్ట హృదయం, చూడండి వాళ్ళ హృదయం ఏంటంట? నేను అదే చెప్పాను. రెండో మాట, దుష్ట హృదయం నీలో ఉంటే నువ్వు దేవుడే వచ్చి చెప్పిన వినవు. ఏమండి? సేవకుడేది ఆఫ్టర్ ఆల్ పోయా చూసినాం. సేవకుడేది
ఆఫ్టర్ దేవుడు వచ్చి చెప్పినా నువ్వు వినవు. ఎప్పుడు? వీరు వినకపోవడానికి కారణం మాటి మాటికి చెప్తున్నాడు, గట్టిగా చెప్తున్నాడు, ఖండితంగా చెప్తున్నాడు. రావయ్యా, దేవుడిని నమ్ముకోయ్యా, బాప్తిసం తీసుకుని నువ్వు ప్రభులో ఉండాలయ్యా అంటే లేదే, రావట్లేదే, ఉండట్లేదే. ఎందుకు ఉండట్లేదంటే ముందు వాళ్ళ హృదయం మంచిది కాదు. అందుకే దుష్ట హృదయం లేకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖవాదన, మూర్ఖ మనస్తత్వం, మూర్ఖమైన మాటలు తెలియదు. మీకు ఒక ప్రశ్న, బైబిల్ గురించి సేవకునికి తెలుసా, విశ్వాసులకు తెలుసా? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎక్కువ ఎవరికి తెలుసు? చెప్పాలి గట్టిగా. మన బైబిల్లోది నేను చెప్పినప్పుడు మీరు ఏం చేయాలా? నోరు మూసుకొని విని పాటించాలి. ఒకవేళ దీంట్లో లేని నేను చెప్తే ఆడి కూడా అవసరం లేదు, ఈయన్నే లేచి నువ్వు చెప్పింది ఏడుంది నా బైబిల్లో చూపి అనండి. అది పద్ధతి, మంచిదే. నా ఇష్టానికి నేను చెప్పనీకి లేదు, బైబిల్ ఎవరి ఇష్టానికి చెప్పనీకి లేదు. బైబిల్లో రాయబడింది, ఒక మాట అయినను ఒక పొల్లైనను తీసివేయడం కానీ కలపడం కానీ చేయకూడదు. దేవుడు రాసిచ్చింది రాసినట్లే చెప్పాలి, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అంతేగాని నా ఇష్టానికి నేను చెప్తే, వాడి ఇష్టానికి వాడు చెప్తే కాదు. ఇన్ని సంఘాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే అదే. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ఇష్టంగా బోధిస్తాడు వాడు. ఒక సంఘంలో ఒక బోధ ఉంటుంది, ఒక సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలంటాడు. ఒక సంఘంలో హల్లెలూయా చెప్పొద్దు అంటాడు. ఒక సంఘంలో ఈ మధ్యలో క్రీస్తు సంఘం అంట, మళ్ళా పేరు కూడా క్రీస్తు సంఘం. ఆ సంఘంలో చప్పట్లు కొట్టకూడదు, హల్లెలూయా చెప్పకూడదు. వందనాలు కూడా చెప్పు, వందనాలు దేవునికి. మనం చెప్పుకోవచ్చు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అయ్యా అని చెప్పకూడదు అంట. చప్పట్లు కొట్టకూడదు. ఎవడు చెప్పాడు ఇవన్నీ? బైబిల్లో ఏముందో అది చెప్పి సావండ్రా అంటే ఆ బైబిల్లో ఉన్న దానికి కొత్త అర్థాలు పెట్టుకొని కొత్త సంఘాలు ఏర్పరచుకొని ఏం చేస్తున్నాం? సంఘాన్ని పాటలు పాడి చప్పట్లు కొట్టి ఎగరించంటేనే నిద్ర వచ్చండి. ఏమండి, ఇక గమ్మున ఉండాలంటే ఏడంటారు, పరలోకం పోతారు. ఈ నుంచి నేను లేపలేక సావాలి. ఏమండి, రకరకాలుగా దేవుడు ఏం చెప్తున్నాడు? మూర్ఖవాదం ఉంటుంది కొంతమందికి. మూర్ఖంగా వాళ్ళ మాట వినాలా, పిల్లం ఆయన మాట వినాలా, పిల్లలు ఆయన మాట వినాలా, అందరూ సేవకుడు కూడా ఆయన మాట వినాలా, వాళ్ళ మాట వినాలా. మూర్ఖం అంటే తెలియదు, అది ఒక ప్రెస్టేజ్ విషయం. ఏంటంటే నా మాట వినకపోతే నాకు ఎట్లుంటుందంటే తలకాయ కొట్టేసినట్టు అవుతుంది కదా. ఎందుకంటే నేను సేవకుని కాబట్టి. ఇప్పుడు మీ ఇంట్లో మీ నాయన ఉన్నాడు, నాయన మాటను వినకపోతే లేదా భర్త మాట వినకపోతే భర్తకు చిన్నతనం, దాన్ని రోషంగా తీసుకుంటాడు. ఆ చిన్నతనం ముందర దేవుడు పనికిరాడు, బైబిల్ పనికిరాదు, సేవకుడు పనికిరాడు, ఎవరు పనికిరాడు. నేను చెప్పింది ఏంటనే ఈయన లేకపోతే లేక. ఏం మీరు పెద్ద పెద్ద శాతంలో చేస్తానన్నా? ఏమండి, నా మాట వినొద్దండి, మీ మాట వినొద్దండి, అందరం కలిసి దేవుని మాట విందాం. హల్లెలూయా. మరి మనమే ఇంత ఫీల్ అయితే అందరికంటే పెద్దోడు ఆయన. అందరికంటే పెద్దోడు ఆయన ఎంత ఫీల్ కావాలి? ఆయన మాట మనం వినకపోతే ఫీల్ అవుతున్నాడు. అయినా చెబుతున్నాడు కానీ మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి ఎక్కిన వారు కాకపోయిరి, వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నింటినీ అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటినీ వారి మీదకి రప్పించుతున్నాను. చెప్పిన మాట వినకపోతే ఏమంటున్నాడు తండ్రి? నీ సావు నువ్వు చావకు అంటున్నాడు. నీ సావు నువ్వు చావకు అని నేను చెప్పిన మాట లేదు, నీ సావు నువ్వు చావకు. దేవుడు కూడా ఏమంటున్నా అంటే చూస్తాడు, చెబుతాడు. ఎంత చెప్పినా వినకపోతే చక్కగా వేసుకున్నావు నీ కొడుకుని, వాడు జారిపోతున్నాడు. మళ్ళీ వేసుకున్నావు, మళ్ళీ జారిపోతున్నాడు. మళ్ళీ వేసుకున్నావు అంటున్నావు కానీ జారిపోతున్నాడు. ఏం చేస్తావు? దాన్ని నడుచుకుంటా ఉంటావు దించి.
దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవటం మన బాధ్యత. లేదు నేను ఇలాగే ఉంటానని మూర్ఖంగా వాదించటం, అది మన మీదికి దేవుని కోపాన్ని తెచ్చుకోవటమే తప్ప అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళు వినకపోవడంతో పాటు ఏం మాట్లాడుతున్నారో చూడండి. 18వ అధ్యాయము 12వ వచనం ఇర్మియా గ్రంథం. వాళ్ళు వినలేదు. ఐగుప్తు మొదలుకొని ఇప్పటి వరకు చెబుతూనే ఉన్నాడు. ప్రేమగా చెప్పాడు, ఖండితంగా చెప్పాడు, గట్టిగా చెప్పాడు, అయినా వినట్లేదు. వారికి నచ్చినట్లుగానే నడుచుకుంటూ వస్తున్నారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఈ మాటలు విన్నప్పుడు నిజంగా నాకు ఏడుపు వచ్చింది. ప్రార్థన రూపంలో ఉన్నప్పుడు ఏం వాళ్ళకి అంత ఏం వాళ్ళకు దేవుని మాటలు వింటే ఏమవుతుంది? అది మంచిదే కదా. దేవుడు మంచి మాటలు చెప్తున్నారు. ఒరే, మీరు మీ స్థితిని పోగొట్టుకుంటారు, మీ భాగ్యాన్ని పోగొట్టుకుంటారు. మీరు ఎక్కడో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు మిమ్మల్ని నడిపించుకొని తీసుకొని వచ్చి ఒక మంచి దేశాన్ని నేను మీకు ఇస్తే మీరు మరలా నా మాట వినకుండా వచ్చారు. మీరు ఇట్లే ఉంటే ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటారా అని చెప్తే, సరే వింటలే అంటే సరిపోయింది కదా. వింటాము లేని జాగ్రత్తగా ఉంటే ఇంకా ప్లేన్ చేస్తాను కదా. లేదు, మా ఆలోచనకు నచ్చినట్లే చేస్తాం, మాకు బుద్ధి పుట్టినట్లే చేస్తాం అని మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. 18వ అధ్యాయం 12వ వచనం. అందుకు వారు మాట నిష్ప్రయోజనం. నీవెన్ని చెప్పు, ఏమంటున్నారు చదవండి మళ్ళీ. 18:12. అందుకు వారు మాట నిష్ప్రయోజనం. నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించుదుము అని అందరూ. ఏమంటారు వాళ్ళు? నువ్వు ఎన్ని చెప్పు, నీ మాటలు వేస్టే, ఏం లాభం లేదు. మేము చెప్పిందే, మేము చేసిందే, మా ఆలోచన ప్రకారంగా. అక్కడ రాయబడిన మాట, నీ మాటలు నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పునే. ఏమంత పక్కం దేవునితో మారితే సరిపోతుంది కదా. ఏమన్నా పోతుందా? తగ్గించుకుంటే ఏమన్నా పోతుందా దేవుని దగ్గర? దేవుడు అంటున్నాడు, ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చిస్తా నేను అంటున్నాడు. దేవుని మాటలు మనము లోబడి ఆ మాటలను గట్టిగా పట్టుకోవాలి. ఏం చెప్తున్నాడు దేవుడు, వాటిని పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టే కొట్టుకొని పోతాం. ఇలాంటి మూర్ఖత కలిగి నడుచుకుంటూనే ఉన్నారు. చివరికి దేవుడు ఏమన్నాడంటే ఇర్మియాతో చూడండి, 11వ అధ్యాయం 14వ వచనంలో. కావున నీవు ఈ ప్రజల నిమిత్తం దేవుడే చెప్తున్నాడు. ఏమని ఏం చెప్తున్నాడు? చదువుదామా మళ్ళీ. 11:14. కావున నీవు ఈ ప్రజల కొరకు ప్రార్థనే చేయొద్దు. ప్రభువా వీళ్ళని రక్షించు, వీళ్ళని కాపాడు, వీళ్ళను ఆశీర్వదించు, వీళ్ళను దీవించు అని నువ్వు ప్రార్థనే చేయొద్దు. వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి, ఒకవేళ వారికి బాధ కలిగినప్పుడు నాకు ఒకవేళ ప్రార్థన చేసినా నేను వినను. ఆ మాట దేవుడు అంటే అన్నాడు. ఎంత ప్రేమించే వాడికి ఎంత దేవుడు మనల్ని ప్రేమిస్తాడో అంత కోపం కూడా ఉంటుంది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రేమ ఉన్న చోట కోపం ఉంటుంది. కోపము లేని ప్రేమ అసలు ప్రేమే కాదు, అది దొంగ ప్రేమ, పచ్చి దొంగ ప్రేమ, నాశనం చేసే ప్రేమ. ఏ ప్రేమ? ఏ ప్రేమ? కోపము లేని ప్రేమ. కోపం ఎప్పుడు వస్తుంది? మాట విననప్పుడు, చెప్పినట్లు జీవించనప్పుడు. దేవుడు ఎంత ప్రేమించి వీరిని నడిపించాడు, పాలు తెల్లు ప్రవహించి దేశం ఇచ్చాడు. ప్రేమించేవాడు బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. బైబిల్లో రాయబడిన సామెతల్లో ప్రేమించేవాడు బుద్ధి చెప్తాడు. ఏం చేసినా ఏం కాదు అనేవాడి ప్రేమ మోసపూరితమైంది.
దేవుని ప్రేమ అలాంటిది కాదు. మనము తప్పు చేసినప్పుడు శిక్షిస్తుంది, బాధ కలిగినప్పుడు ఓదారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు బాధ కలిగింది, వారు మొరపెట్టారు, దేవుడు వారిని వినిపించాడు. ఈరోజు తప్పు చేశారు, వారిని శిక్షిస్తున్నాడు. మీరు నా మాట వినకపోతే నేను మీ చెయ్యి వదిలేస్తాను అంటున్నాడు. కానీ వాళ్ళు మాత్రం ఎన్ని చెప్పినా మేము వినా. దేవుడు అంటున్నాడు, సరే చూద్దాం, నువ్వేం చేస్తావంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మానేసి. ఏమంటున్నాడు? ఎంత బాధకరమైన మాట కదా. ఎట్టనికైనా ప్రార్థన చేయాలంట. కొంతమంది మాట్లాడతారు, వచ్చినా చేయాలా, రాకపోయినా చేయాలా, ఇచ్చినా చేయాలా, ఇవ్వకపోయినా చేయాలి. 10 రూపాయలు ఇచ్చినోనికి ఏసే చేయాలా, 1000 రూపాయలు ఇచ్చినోనికి ఏసే చేయాలి. ఏడొస్తాయి కన్నీళ్ళు? 10 రూపాయలు ఇచ్చినోనికి ఏడ్చి చేస్తాను ప్రార్థన రాదు. 1000 రూపాయలు ఇచ్చినోని ప్రేమ పెద్దది. ఆమేన్. అంతే కదా. అంత ప్రేమ నా మీద చూపించాడంటే ఏడుపు వస్తుంది. 10 రూపాయలు ఇచ్చినోడు లేక ఇస్తే ప్రభు లేదు అనుకోవచ్చు, ఉండి కూడా 10 రూపాయలు ఇస్తాడు అనుకో, వాడి మీద కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా? ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవుడు అంటున్నాడు, అయితే నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరపెట్టకము, ప్రార్థన చేయకము. 2 సార్లు చెప్తున్నాడు. మొరపెట్టద్దు. ఒకరోజు వారికి కీడు వస్తుంది, అప్పుడు వారు ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాను. బా, ఎందుకు ఈ బాధలన్నీ, ఎందుకు ఇన్ని తిప్పలు? దేవుడు చెప్పినట్లు సరే అంటే సరిపోయి కదా. ప్రైజ్ ది లార్డ్. వినరే, అర్థం కాలేదు వీళ్ళకు. సేవకుల్లో ఉన్న బాధ, సేవకుల్లో ఉన్న ఆ వేదన వీళ్ళకి అర్థం కాలేదు. అది దేవుడి నుండి వచ్చిన వేదన అనేది వీళ్ళకి అర్థం కాలేదు. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే దేవుడి మాట వినకుండా మారిపోయారు. చివరికి శత్రువులు వచ్చి దేశాన్ని కొల్లగొడుతుంటే పొలాలు, ఇండ్లు వదిలేసి పరిగెత్తారు. ఇంకా దిక్కు తెలకుండా గొంతులు కోస్తలు వస్తున్నారని చెప్పినారు. అప్పుడు గుర్తుందా మీకు? ఊర్లోకి గొంతులు కోస్తలు వచ్చినారు రోయ్. అప్పుడు చూన్నా నేను, రాత్రి అయ్యేసరికి కరెంటు పోతుంది 7కో 8కో. వాళ్ళే తీసినారని ఇంకా చూసుకో, కట్టెలు పట్టుకొని, కొడేలు పట్టుకొని, ఒక్కడిని కొట్టింది లేదు, ఒక్కడిని చేసింది లేదు. ఒకరోజు నేను అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, కరెంటు పోయింది. ఎవరో రాళ్ళు వేసినారంట, వీటి మీదైనా రేకుల మీద. సులోచనమ్మ, ఎవరో రాళ్ళు వేసినారని అత్తరా ఇద్దరా ఉరుకు. ఇప్పుడు చెప్తున్నా, 100 మంది గన్నులు పట్టుకొని గోవిందపల్లిలో ఉన్న వాళ్ళందరినీ కాల్చి చంపడానికి వస్తున్నారన్నారు అనుకో, రేపు పేపర్కి వేసినారనుకో, 5వ తేదీ, వచ్చే నెల 5వ తేదీ గోవిందపల్లి మీదకి 100 మంది తుపాకులతో వస్తున్నారు, కనపడినట్లు కాల్చి పడేస్తారు అన్నారు అనుకో, ఏం చేస్తావన్నా? లేదు మొగళ్ళను మాత్రమే కాల్చాలి, ఆడవాళ్ళని ఏమన్నారంట అన్నారు అనుకో. ఫోన్ వచ్చానా మేము ఇల్లు వదిలేసి, ఊరు వదిలేసి. శత్రువులు వచ్చి ఊర్లో పడ్డప్పుడు, యెరూషలేము మీద ముట్టడి చేసి వాళ్ళందరూ వచ్చి మీద పడ్డప్పుడు దొరికినట్లు వాళ్ళు పట్టుకుపోతుంటే తప్పించుకొని పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు తెలుసా? ఏ ఐగుప్తు నుండి వచ్చారో మరలా అదే ఐగుప్తుకు వెళ్ళిపోయారు. వారితో పాటు ఇర్మియా కూడా పోయినాడు. ఆడికి పోయిన తర్వాత కూడా ఈయన అదే చెప్తున్నాడు. ఈయన పని ఏంది? సేవకుని పని. ఒరే, నేను చెప్తే మీరు విన్నారా? దేవుని మాట వినంట్రా అంటే మీరు వినకపోయేది. చూడురా, దేవుడు చెప్పినట్లా జరిగింది, ఇది మీరు మాట వినకపోవటం వల్లనే జరిగిందిరా అంటే ఆడ కూడా ఏమంటారు? అబ్బా నిజమే ఇర్మియా, నిజంగా నువ్వు చెప్పిన మాట వినంటే బాగుండేది, నిజంగా దేవుడు చెప్పినట్లు జరిగిందని అంటాడా? చూడండి ఏమంటారు. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం, 44వ అధ్యాయానికి వచ్చేసరికి బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాడు. వచ్చి దండెత్తి వచ్చినప్పుడు, ముట్టడి వేసినప్పుడు,
భయపడి కొంతమంది దొరికారు, కొంతమంది పారిపోయారు. పారిపోయిన వారిలో ఐగుప్తుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూడండి 15-16 వచనాలు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత, పారిపోయి వచ్చిన తర్వాత వీళ్ళకు బుద్ధి రాలేదు. కష్టం వచ్చినప్పుడన్నా మనం ఏం చేయాలో ఆలోచించాలి, ఎందుకు వచ్చింది కష్టం అని. ఇప్పుడు చూడండి 15-16 వచనాల్లో, అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపము వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాతో మాట్లాడుతున్నారు. ఇర్మియా ఎవడు? అయ్యా ఇర్మియా ఎవరండి చెప్పాలి. ఎవరు ఇర్మియా? సేవకుడు. దేవుడి సేవకుడితో అక్కడికి పోయిన వాళ్ళందరూ చెప్తున్నారు ఏమని? యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము నీ మాట వినం. మొండి, మూర్ఖత్వం, దుష్ట హృదయం విననీయదు మాట. ఆ ఒక కఠినత్వాన్ని మనలో ఏర్పరుస్తుంది. నీ మాట మేము అంగీకరించాం. 17వ వచనం, మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోతున్నాం. ఏం చెప్పారు వాళ్ళు? నీ మాట నిష్ప్రయోజనం, మా ఆలోచన చొప్పున, మా దుష్ట హృదయం చొప్పున, మా మూర్ఖత్వం చొప్పునే మేము నడుస్తాము అని చెప్పిన మాటలను నెరవేరుస్తాము. సేవకులతో చాలా చేస్తున్నారు. ఏమని? మేమును, మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోనూ చేసినట్లే. యెరూషలేములో ఏం చేశామో, ఏ విగ్రహారాధన చేశామో, ఏ అపవిత్రత కలిగి నడుచుకున్నామో, అప్పుడు నువ్వు మమ్మల్ని వచ్చి చెప్పినావు కదా, మీరు ఇలా చేయటం వల్ల దేవునికి కోపం వస్తుంది, మీరు మారండి, దేవుని మాట వినండి, లేకపోతే మీరు బానిసలకు వెళ్ళిపోతారు, నష్టము కష్టాన్ని చూస్తారని చెప్పావు కదా. ఈరోజు మేము ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము అక్కడ చేసినట్లే చేస్తాం అంటున్నారు. మేమును, మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములో యెరూషలేము వీధులలో చేసినట్లే ఆకాశ రాణికి ధూపము వేయుదుము. ఆకాశ రాణి అంట వీళ్ళ దేవత పేరు. మందిరమును కట్టించిన యెహోవా దేవుణ్ణి వదిలేసి ఆకాశ రాణి అంట పేరు. ఆకాశ రాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పిద్దుము. ఎలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడు మాకు కలగలేదు. ఎప్పుడు బాగున్నారంట వాళ్ళు? ఆకాశ రాణికి పూజలు చేసేటప్పుడే బాగున్నారంట. సమృద్ధిగా ఆహారం దొరికింది, చేతి నిండా డబ్బులు వచ్చింది, అప్పుడే బాగున్నాం. మేము ఆకాశరానికి ధూపము వేయకయు, ఆమెకు ప్రాణార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గము చేతును క్షామము చేతును క్షీణించుచున్నాము. మానుకునేందుకు కష్టాలు వచ్చినాయంటే వీళ్ళకు. మాటలు చూడండి ఎట్లా తిప్పుకోవడం, మనిషి తిప్పుకోవడం, నాశనానికి ఇట్లా తిప్పుకోవడం. తిప్పుకాకండి, ఎట్ట వింటే అట్టనే పాటించండి. ఆమేన్. మీరు తిప్పుకున్నారనుకో మీకు అనుకూలంగా దెబ్బైపోతారు. వీళ్ళు కూడా తిప్పుకున్నారు. ఎట్లా తిప్పుకున్నారు చూడండి. యెహోవాను సేవించినప్పుడు కంటే ఆకాశరానికి ధూపం వేసి బలునర్పించేటప్పుడే మేము బాగా బతికినాం. ఆమెకు ఆరాధనలు మానేసినప్పటి నుంచి మాకు కష్టాలు వచ్చినాయి. ఎట్లా మార్చుకున్నారు చూడండి. 19 చదువుదాము. మేము ఆకాశరానికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలతో ఇట్లనెను: యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును, మీ పితరులను, మీ రాజులను, మీ అధిపతులను, దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసుకొనలేదా? దాని వల్లనే మీకు కష్టాలని ఆయన చెప్తుంటే, కాదు దాని వల్ల కాదని వీళ్ళు మాట్లాడతారు.
ఆలోచించండి. మనము దేవుని వాక్యానికి ఎప్పుడైతే అవిధేయులం అవుతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో మనము కొట్టుకొని పోతాం. మన విశ్వాసము, మన నమ్మకము సన్నగిల్లిపోతుంది, బలహీనమైపోతాం. మీరు ఎంత బలహీనమైపోయారంటే దేవుళ్ళు ఉన్నప్పుడే బాగలేరంట, దేవుణ్ణి విడిచి విగ్రహారాధన చేసేటప్పుడే బాగున్నారంట. ఎంత దౌర్భాగ్యపు ఆలోచన చూడండి. ఇర్మియా అంటున్నాడు, యెహోవా మీ దుష్ట క్రియలను చూచి మీరు హేయ కృత్యములను ఏడ్చి ఇకను సహింపలేకపోయిన కనుక నేడున్నట్లు మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయనకు తనకు సాక్షాత్తుగా ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నడవక మీరు ధూపము వేయచ్చు యెహోవాకు విరోధంగా పాపము చేసి కనుకనే నేడున్నట్లు ఈ కీడు మీకు సంభవించను. ఆయనేమో దేవుని మాట వినకపోవటం వల్ల ఇది వచ్చిందంటే, వీళ్ళు ఏమంటున్నారంటే దేవుని మాట వినకుండా ఉన్నప్పుడే మేము బాగున్నాము. చాలా బాధ అండి. ఇదల్లా కారణం, ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే మూర్ఖత్వం. తెలియనోనికైనా చెప్పొచ్చు అన్నారు. ఏమిటి? తెలిసినోనికైనా చెప్పొచ్చు అన్నారు. తెలిసి తెలియకుండా ఉంటారు చూడు, వానికి ఏం చెప్పలేము. అంటే సగం తెలిసి నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు. ఒరే ఒక కాలు నీ చేత పట్టుకున్నావురంటే చూడు 3 కనపడుతున్నాయి, 3 లేదురా ఒక కాలు నీ చేతిలో ఉందంటే 1, 2, 3 అంటాడు. మూర్ఖం ఇట్లా ఉంటారు అన్నమాట. మూర్ఖంగా వాదిస్తున్నారు. సేవకులతో దేవునితో వాదించి ఊరుకుంటాం మన చేత అవుతుందా? సేవకుడు నిత్యము ప్రార్థన చేసేవాడు మీ క్షేమం కొరకు. సేవకుడు మీ కొరకు ప్రార్థన చేయటము ఆపేస్తే, దేవునికి మొరపెట్టడం ఆపేస్తే ఏమవుతుంది? మేము చేసుకుంటాం ప్రార్థన. ఏమండి? నువ్వు చేయకపోతే ఏముంది? మేము చేసుకుంటాం. మేము చేసే వినడా దేవుడు? బాగా వింటాడు. చక్కగా చెవులేకి జరగబడతాయి మీరు చేసే. మీరు దేవుని మాటలు వినేవారుగా ఉండి చేయండి, అంతే కదా? మీరు దేవుని మాటలు విని మీరు చేయండి. దేవుని మాటలు విడిచిపెడితే, దేవుని మాటలు మర్చిపోతే, నేను అదే చెప్తున్నా, పోయిన వారు ఏం చెప్పారో చెప్పమంటే ఒకరు లేదు చెప్పరు. పోయిన నెల ఏం చెప్పారని చెప్పంటే ఒకరు చెప్పరు. ఎందుకంటే మీకు జ్ఞాపక శక్తి, నేను చెప్తున్నా కదా, గుర్తుపెట్టుకోవలసిన విషయాలేమో మర్చిపోతారు, అనవసరమైన విషయాలేమో గుర్తుపెట్టుకుంటారు. పంతము సాధించే మాటలు, ఏమండి, కోపపడే మాటలు, బాధపడే మాటలు, ఇవైతే గుర్తుపెట్టుకొని 10 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకొని ఉంటారు. ఇంకా అవి గుర్తుపెట్టుకుంటే నేనన్నిటివైనా మీరన్నిటివైనా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని మాటలు మంచివి. దేవుని మాటల వల్ల మనకు ఒకటి, పరలోక రాజ్యం చేరతాం. బైబిల్ సెలవిస్తున్న మాట చదువుదాం. మాట పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక చదువుదాం. ఫస్ట్ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకటి తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఒకటి తీయండి. ఈ 2 మేలులు ఏంటో చూద్దాం. దేవుని మాటలు మనము పట్టుకొని ఉంటే. దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 4:12. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంచెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము బలము గలది, సజీవము గలది.
ఆ దేవుని వాక్యము నీలో ఉంటే నీ ఎముకలకు, నీ ముళ్ళకు, నీ నరములకు, నీ కండరాలకు సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యము నీకు కలగాలి అంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. ఆ వాక్యమును నువ్వు ఎంత సంపూర్ణంగా ఆస్వాదిస్తావో ఆ వాక్యం అంత లోపలికి వెళ్ళిపోతుంది. ఎముకల లోపలికి కూడా వెళ్ళిపోయి నీ మూలుగను కూడా సరి చేస్తుంది. మోకాళ్ళు అరిగిపోవు, గిరిగలు అరిగిపోవు, ఏం అరిగిపోవు. గుజ్జు యాడికిపోదు, అట్లే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కడ్డీలు వేసుకోవాల్సిన పనిలే, కట్లు కట్టుకోవాల్సిన పనిలే. దేవుని వాక్యము నీలో ఉంటే సర్వదేహమునకు సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది. ఆమేన్. ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏం చేస్తుంది? లోపల నాటబడి మన ఆత్మలను రక్షిస్తుంది. లోపల నాటబడాలి వాక్యం. లోపల నాటబడితే ఆ వాక్యం మన ఆత్మను రక్షిస్తుంది. నరకంలో పడకుండా, పాతాళంలో కాలిపోకుండా, అగ్నిగుండంలో కాలిపోకుండా, కొట్టుకొని పోకుండా, కష్టాలకు, శ్రమలకు, బాధలకు, నిందలకు, అవమానాలకు కొట్టుకొని పోకుండా ఆ వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. అలాంటి వాక్యాన్ని ఎలా వినాలంట? సమస్త కల్మషాన్ని తీసేసుకొని విర్రవీగే. నాకు తెలుసులే, నాకు అన్నీ తెలుసులే, నాకు మస్తుగా తెలుసులే. దేవుని వాక్యం వినేవానికి గర్వం ఉండకూడదు, చెప్పేవానికి ఉండకూడదు, గర్వం ఉండకూడదు. విర్రవీగే దుష్టత్వమును, కల్మషమును తీసివేసుకొని, నువ్వు ఆ తీసివేసుకున్నప్పుడే వాక్యము నీ లోపల నిలబడుతుంది. ఆ రెండు ఉన్నంత వరకు ఎంత చెప్పు, ఇర్మియా ఎంత చెప్పినా చివరికి వినవయ్యా. ఏమిప్పుడు మేము ఇంట్లో ఉంటాం. ఏం చేశారు? వద్దురా, కష్టపడతారు అంతే. ఇర్మియా చెప్పింది అంతే. పోతావో పోవాలి, రాళ్ళు తీసుకున్నారు ఇర్మియాను కొట్టడానికి. చదవండి ఇర్మియా గ్రంథం. రాళ్ళు తీసుకున్నారు. మర్యాదలు ఏంటి నీది? మాకు కష్టాలు వచ్చి, బాధలు వచ్చి, మా సమస్యల్లో మేముంటే నువ్వేంటి అట్లా ఉండరా ఇట్లా ఉండరా అని ఎప్పుడు ఏంటి నీ కొట్టుకు? ఏ ఉద్యోగం చేయాలా, ఎట్లా చదవాలా, ఎట్లా పాస్ కావాలా, ఏ పనికి పోవాలా, ఎట్లా సంపాదించాలా, ఇల్లు ఎట్లా పూర్తి చేసుకోవాలా, ఆ బయట రూమ్లు వేసుకోవాలి, లోపల రూమ్లు ఎట్లా పాలిష్ పంట చేసుకోవాలా, పైన పిఓపి ఎట్లా చేసుకోవాలి, మా తిప్పలు మేము పడుతుంటే నేనేదయ్యా రోజు ఏం మార్కన్నా. హల్లెలూయా. కనీసం ఒక మాట నా ముందర పాలిష్ పంటలు వేసుకున్నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారని ఏం మనసమ్మా మీది? ఒక్క మాట కూడా చెప్పలేను. ఎందుకంత ఇదిగా ఉన్నారు? నేను అబ్బో అనుకుంటాను. నేను చాచా మీరు బాగుంటే ఫస్ట్ సంబరపడేది నేనేనండి. మీరు నమ్మండి, మీరు బాగుండాలని దేవుడి సన్నిధిలో నేను చేసే ప్రార్థనలు మామూలుగా ఉండవు. నేను దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు, నా బిడ్డలు బాగుండాలి, సమృద్ధి కలిగి ఉండాలి, కొరతలు లేకుండా ఉండాలని. మీరు ఏదన్నా కొత్త వస్తువు తెచ్చుకుంటే నాకెందుకండి అసూయ? ఏదో నాకు ఒక 10 రూపాయలు కానుకొస్తుందని ఆశ. 10,000 రూపాయలు నిల్వ తెచ్చుకొని 100 రూపాయలు కానుక పెట్టి నీకు నాకు చెప్పుకోకుండా ఉంటే నేను ఎంత బాధపడాలా? ఏమంటే 10,000 రూపాయలు పాలిష్ పంటలు వేసుకొని అన్నా ఇంటికి వచ్చి ప్రార్థన ఎంత పెడతావు? నాకు 1000 రూపాయలు ఇస్తావా నీ ముఖానికి? 200, 300, 500 ఇచ్చి గొప్ప సంగతి. మీరు అంతేనా? చెప్పండి. మొన్న పెట్టానండి ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళకి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. 1000 రూపాయలు కానికిచ్చిన క్రిస్మస్కు ఇద్దరు ఇచ్చినారు. 1000 రూపాయలు, 1000 రూపాయలు, వారికి నిండు వందనాలు. ఏమండి? ఆ వ్యతిరేక భావనతో నేను సేవకునండి, మీ బంధువులు కాదు, మీ చుట్టాన్ని కాదు. మీరు ఇంట్లో బాగుంటే నేను సూర్యరు అనండి. నేను
అబ్బా ఎంత బాగున్నారు నా బిడ్డలు, సంతోషపడతా నేను. మీరు బాగుండటమే నాకు కావాలి. అంతకుమించి మీరు ఆలోచించండి, ఎంత దుర్మార్గపు ఆలోచన అది. ఒక శుభకార్యం జరిగినా, ఇంట్లో ఒక మంచి జరిగినా, 30,000 నీకు డబ్బులు పడితే, 10,000 నీకు అమ్మఒడి పడితే, ఇంటికి పిలుచుకొని ఒక 100 రూపాయలు 500 రూపాయలు కానుక పెట్టి నీకు మనసు రాలేదంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఆలోచన చేసుకో. నీ సేవకుని గురించి నువ్వు ఏదో ఆదివారం ఒక పూట వచ్చి తినున్నా, వేసుకున్నా, తిన్నా, ఒక పూట అది కాదు. నాకు అన్నీ తెలుసు. 20 ఏళ్ళ నుంచి చదివినా నేను మిమ్మల్ని. ఆ ఒక్క పూట వచ్చి వేసుకో, ఏ నా పెరుగు పుల్ల ఉందా, కూర బాగుందా. ఆ రోజు 10,000 వచ్చినా గుర్తురాను, 20,000 వచ్చినా గుర్తురాను. ఇంట్లో బీరువా తెచ్చుకో, ఎప్పుడన్నా ఎవరన్నా చెప్తారేమోనని మళ్ళీ భయమా ఎందుకు వచ్చినలే కంట వాళ్ళు వీళ్ళు చెప్తే మళ్ళీ బాగుండదు, మనం ముందు చెప్పేద్దాం. అంత వద్దండి. ఎవరినండి నేను? మనసారా నమ్మండి, మనస్ఫూర్తిగా మీ క్షేమాన్ని కోరుకునేవాడిని నేను. మీరు బాగుండాలని 4 గోడల మధ్యన ప్రభు పాదాలు పట్టుకొని గోజాడుతున్న వాడిని. నా విషయంలో వ్యతిరేక ఆలోచనలు దయచేసి పెట్టుకోకండి. ప్లీజ్ 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 వద్దు. మీ సంతోషంలో మేము పాలిపక్షులు కావాలని అనుకుంటాం, మీ ఇష్టం. కానీ నాకు చూసినప్పుడు ఏమైందంటే బాధ అవుతుంది అనమాట. విశ్వాసులు ఎలా ఉండేవాళ్ళంటే, నేను చెప్తున్నా, ప్రతిరోజు వండుకున్న దాంట్లో నుంచి ఇక్కడ బియ్యం తీసి, వాళ్ళు తినే దాంట్లో నుంచి ప్రతి దాంట్లో భాగం తీసి సేవకునికి తీసుకొని వచ్చి ఇచ్చే విశ్వాసుల దగ్గర నుండి ఇప్పుడు ఎంత మారిపోయారు అంటే అంత మారిపోయారు. కనీసం ఇది జరిగింది అని కూడా చెప్పుకునేంత లేదు. ఒకరోజు చెప్తా, మీకు చెప్తా, పానీయం అన్నీ చెప్తా. ఎందుకు అంత వ్యతిరేక ఆలోచన నా మీద, అంత పగ ఎందుకు మీకు? ఏమండి, మీరు పొందిన మేలు నాకు చెప్పుకోవడానికి కూడా అంత నేను యోగ్యుని కాదా? 20 ఏళ్ళ నుంచి నేను నీ కొరకు ప్రయాసపడిన దానికి మీరు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదా? ఎందుకంత మీరు వ్యతిరేకంగా ఉన్నారు? ఇశ్రాయేలు లాగా పంతం పట్టారు ఇర్మియా మీద. పోతావా నువ్వు లేదని రాళ్ళు తీసుకున్నారు. ప్రభువా, వాళ్ళు రాళ్ళు తీసుకుంటున్నారయ్యా నన్ను కొట్టనికి అని దేవుడికి చెప్తే సరేలే అంటాడా ఈయన? అది లేదు. వీలైతే చూపించేవాళ్ళు. పూర్వకాలంలో శిక్షించేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే తలకాయకు మాత్రం ఇట్లా రింగు పెట్టిట్టు చేతులకు ఇట్లా పెట్టింటారు, కట్టే తలకాయ ఇట్లా జొరబడి ఉంటుంది, చేతులు ఇట్లా దాంట్లో జొరబడి ఉంటారు, సంఖ్యలు కట్టేసి ఉంటారు, ఇట్లా వస్తుంటారు. తెలుసా? అది వేసినాడు దేవుడు, పో ఇప్పుడు పో అంటాడు. అవి వేశాడు ఇర్మియా. భయంకరమైన బాధలు. అందుకే ఇర్మియాను కన్నీటి ప్రవక్త అంటారు. భయంకరమైన కన్నీళ్ళు చెరసాలలో వేస్తారు. రాజా, నువ్వు ప్రజలను పరిపాలిస్తున్నావు, నువ్వు ఒక మాట చెప్తే వాళ్ళు వింటారంటే రాజు కూడా వినడు. నువ్వు వినకపోతే శత్రువులు వస్తారంటే నువ్వు నా కాడికి వచ్చి నన్నే బెదిరిస్తావని చెరసాలలో వేయరా, ఇది చెప్పింది ఏమవుతుందో చూద్దాం అంటాడు. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు చెరసాల నుంచి విడిపించబడితే వీళ్ళతో పాటు ఇర్మియా వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళినాకైనా ఎవరైనా బుద్ధి తెచ్చుకుంటారు అంటే అక్కడ కూడా ఏమంటున్నా అంటే, నువ్వు ఎన్నన్నా చెప్పు, అసలు మాకు కష్టం వచ్చిందే ఈ దేవతను ప్రార్థించడం మానేసినందు వల్ల. ఆమెను పూజించినప్పుడు చాలా బాగున్నాం, యెహోవాను ఆరాధించే అప్పటికంటే ఇప్పుడే బాగున్నాం. ఏం చేస్తాడు దేవుడు? నన్ను ప్రార్థన చేయడం అని. అలా కర్మ వల్ల పోయారా 70 సంవత్సరాలు బానిసత్వానికి వెళ్ళిపోయారు. శ్రమ, కష్టం, బాధ ఇవన్నీ ఎందుకు మనకంటే దేవుని మాట వినకపోవటం, దేవుని మాటలు మరచిపోవటం, దేవుని మాటలు విడిచిపెట్టడం. ఎందుకు అనారోగ్యం? లోపల వాక్యం లేదు. లోపల వాక్యం ఉంటే నీ శరీరానికి, నీ ఎముకలకు, నీ మూలుగకు ఆ వాక్యమే నీకు బలాన్ని ఇస్తుందని హెబ్రీ పత్రికలో భక్తుడు అంటున్నాడు. అది వాక్యం ఎలాంటిది? బలము కలిగింది, సజీవమైనది, రెండంచులు వాడగలిగిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది. దానిని నువ్వు స్వీకరిస్తే, ఆస్వాదిస్తే ఆ వాక్యం నీ లోపలికి వెళ్ళిపోతుంది, ప్రతి నరమును కదిలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నీ హృదయం యొక్క ఆలోచనలను కూడా, అది ఒకవేళ నీ హృదయంలో చెడ్డవి ఉంటే నీ దుష్ట హృదయాన్ని కూడా పరిశుద్ధ హృదయంగా మారుస్తుంది దేవుని వాక్యం. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఈ చెవులో వినడం, ఇట్లా విని ఇట్లా మర్చిపోతావు. పోనీ ఏదన్నా ఒకటో రెండో గుర్తున్నాయా అంటే అది ఏదన్నా గద్దింపు మాటో హెచ్చరింపు మాటో, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరన్నా పొగిడితే లేదా ఎవరన్నా అంటే అవే. ఆ అనిళ్ళల్లో నువ్వు ఉంటే అదే, ఒక పొగిడిళ్ళలో నువ్వు ఉంటే అవే. ఇంతసేపు నేను ఆ రెండే చెప్పానా? గుర్తు పెట్టుకోవలసినవి గుర్తు పెట్టుకోండి, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టండి. ఆమేన్. దేవుని వాక్యం ఎప్పుడూ విడిచిపెట్ట తగినది కాదు, ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. అలా దేవుని వాక్యాన్ని గుర్తు పెట్టుకోవటం వల్ల నీ ఆత్మకు రక్షణ, పరలోకం చేరుతుంది ఆత్మ. మరి ఆ వాక్యం నీలో నిలబడాలంటే దుష్టత్వం నీలో ఉండకూడదు, కల్మషం నీలో ఉండకూడదు. నీలో నాలో ఎవరినైనా ఈ రెండు తీసేసుకుంటేనే వాక్యం నీలో నిలబడుతుంది. లేకుంటే ఈ చెవులో నుంచి ఈ చెవులు వెళ్ళిపోతారు. బైబిల్లో యాకోబు భక్తుడు అన్నట్టు మీరు వినువారు మాత్రముగానే ఉంటారు. ఎన్ని ఏళ్ళైనా వింటనే ఉంటారు కానీ దాని ప్రకారంగా జీవించలేరు. ఎందుకు జీవించలేరంటే అది లోపల లేదు. మర్చిపోతే ఎట్లా జీవిస్తామండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను ఆ బిడ్డకి, ఆ మాట ప్రకారం అది బ్రతకాలి అంటే, అది జీవించాలి అంటే నేను చెప్పిన మాట తనకి గుర్తుండాలి. అది మర్చిపోయింది అనుకో, ఏమ్మా అంటే మర్చిపోయాను నాయనా, మళ్ళీ చెప్తా. ఇంకా 10 సార్లు అట్లే చెప్పాలంటే ఏడైతుంది? ఒక్కసారి బిల్ట్ తీసుకుంటే అప్పుడు గుర్తుంటుంది. ఏం మర్చిపోయినావా బిల్ట్ తీసుకోవాలంటే లేదు నాన్న గుర్తుంది నాన్న. దేవుని అట్లా చేయాలి. మనం ఇశ్రాయేలు ప్రజలకు అట్లే చేశాం. కాబట్టి మనం కేవలం వినేవారుగా ఉండకూడదు. దేవుని మాట మనలో ఉంటే శరీరానికి ఆరోగ్యము, హృదయానికి శుద్ధి. దేవుని వాక్యము మనలో ఉంటే మన ఆత్మ రక్షించబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం రాయబడినట్లు దేవుని మాటలు మనలో ఉంటే మన కుటుంబము కట్టబడుతుంది. ఈ 3 జరుగుతాయి. కాబట్టి ఈ నా మాటల చొప్పున చేయవాడు, 7వ అధ్యాయము 24వ వచనం నుండి. కాబట్టి ఈ నా మాటల చొప్పున చేయవాడు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు హృదయంలో ఉండి దేవుని మాటల ప్రకారంగా తన ఇంటిని నడిపించుకునే యజమానుడు. దేవుడు ఇలా చెప్పాడు, అమ్మాయి దేవుడు ఇలా చెప్పాడు, ఇలాగనే ఉండాలి. దేవుడు ఇలా చెప్పాడు, ఇలాగనే ఉండాలి అని తన కుటుంబాన్ని దేవుని మాటల చొప్పున కట్టుకునేవాడు బుద్ధిమంతుడు. ఆ ఇంటి మీదికి వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరినప్పుడు కొట్టుకొని పోకుండా ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ అది బండ మీద, దేవుని వాక్యం అనే బండ మీద పునాది వేయబడింది కనుక అది పడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకడున్నాడు, వాడెవడు? బుద్ధిహీనుడు. ఎవరంట వాడు? చదువు. ఈ నా మాటలు వినియు, బాగా వినండి, ఈ నా మాటలు వినియు వింటారంట, బాగా వింటారంట. వినియు వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడిని పోలి ఉండును. వానికి కష్టాలు వస్తాయి, వీనికి కష్టాలు వస్తాయి. వారింటి మీద గాలి విసురుతుంది, వీడింటి మీద గాలి విసురుతుంది. వానికి వరదలు వస్తాయి, వీనికి వరదలు వస్తాయి. వారి ఇంటి మీద వాన పడుతుంది, వీరింటి మీద వాన పడుతుంది. అయితే దేవుని మాటలు విని దాని ప్రకారంగా నడుచుకోకుండా మూర్ఖత చొప్పున, దుష్ట హృదయం చొప్పున, చెడ్డ ఆలోచన చొప్పున నడుచుకునే విశ్వాసి యొక్క కుటుంబం ఏమవుతుందంటే పడిపోతుంది, కొట్టుకొని పోతుంది. చాలా మంది క్రైస్తవుల కుటుంబాల నెమ్మది లేదు. మందిరాలకు వెళుతున్నా కూడా సమాధానం లేదు. ప్రతి వ్యక్తిలో కూడా సమస్యలే. ఆ ఇంట్లో ప్రశాంతతే ఉండదు. మళ్ళీ పొద్దున్న లేచాలనుకుంటే సంకల బైబిల్ తగిలించుకొని పోతూనే ఉంటారు.
ఈ సంఘం బాగాలేదని ఆ సంఘానికి, ఆ సంఘం బాగాలేదని ఈ సంఘానికి, ఇది చిన్న సంఘం అది పెద్ద సంఘం అని సంఘాలు తిరుగుతున్నా వారి కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. కారణం ఏంటంటే నువ్వు సంఘాలు తిరిగితే నీకు నెమ్మది రాదు, సేవకులను మారుస్తే నీకు నెమ్మది రాదు. విన్న వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటేనే నీ కుటుంబంలో, నీ హృదయంలో నెమ్మది. లేకపోతే కొట్టుకొని పోతాం. కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలంటే, మనల్ని కొట్టుకొని పోయేటట్లు చేయడానికి దేవుడు వర్షాలు, వరదలు, గాలి పంపిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, బాధలు, నిందలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అవమానాలు ఎన్నో కలుగుతాయి. అవి కలిగినప్పుడు కొట్టుకొని పోకుండా మనం ఉండాలి అంటే, ప్రభు నుండి దిగజారిపోకుండా మనం ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని హృదయంలో నాటుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాటలను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. అలా నాటబడాలి అంటే కల్మషం ఉండదు, ఏమీ లేదు. లోకం అసూయలు, ద్వేషాలు వదిలేయండి. ఎవరికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు వానికి ఇస్తాడు. ఆమేన్. ఎవరి మీద ద్వేషం వద్దు. సంఘములు అయితే అసలు పెట్టుకోకండి. మీరు అందరూ ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు నడుచుకోండి. ఎవరి మీద ఎవరు ద్వేషము, ఎవరి మీద ఎవరు పగ పెట్టుకోకండి. అసూయ ఎవరి మీద ఎవరు పెట్టుకోకండి. ఇది మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మంచిది కాదు. మనమందరం కూడా ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలము, పరిశుద్ధ సంఘము. మనందరం కూడా ఒకరు కూడా విడిచిపెట్టబడకుండా ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం వెళ్ళాలి. ఎత్తబడే సంఘములో, సార్వత్రిక సంఘములో, ఆ పరిశుద్ధుల సంఘములో మనం ఉండాలన్నది దేవుని ఉద్దేశమైంది. ఆ తపనతో, ఆ బాధతో, దేవుని ప్రేరణతో నేను గద్దిస్తూ గట్టిగా ఖండితంగా చెప్తున్నానే తప్ప నాకు మీ మీద కోపము కానీ, అసూయ కానీ, ద్వేషము కానీ, పగ కానీ లేవు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక కొత్త వస్తువు తెచ్చుకున్నారన్నా, కొత్త బట్టలు తెచ్చుకున్నారన్నా, నాకు ఇవ్వకుండా వాళ్ళు కట్టుకున్నారని అనుకునేంత దుర్మార్గుడు నేను కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు బట్టలు తెచ్చుకొని మీరు తెచ్చుకుంటే అన్నకు ఇవ్వకపోతే అన్న వాక్యంలో చెప్తాడేమో, వద్దు. మీకు ఇవ్వగలిగిన స్తోమత ఉన్నప్పుడు ఉంటేనే ఇవ్వండి. మీరు తీసుకొని మాకు కూడా ఇవ్వగలిగినంత దేవుడు ఇచ్చినప్పుడు నిరభ్యంతరంగా తీయండి. మీకు ఉండి కూడా మీరు తీయకపోతే అది మీ లోపం. ఒకవేళ మీ దగ్గర లేదు, మీకు మాత్రమే తీసుకోవాలి అంటే, మాకు లేకపోయినా పర్లేదు, మనసారా చెప్తున్న పరిశుద్ధ స్థలంలో నిలబడి ధైర్యంగా కొత్త బట్టలు కట్టుకోండి. తీసుకొని కూడా మీరు ఇంట్లో పెట్టుకొని వస్తారు చూడండి, అది బాగలేదు. అవసరం లేదు. మీరు బాగుండండి. మీరు ఆశీర్వదించబడితే అందరికంటే సంతోషించేవాడిని నేను. అయితే ఆ సంతోషంలో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలన్నది నా ప్రార్థన తప్ప ఇంకొక విషయం కానే కాదు. ఏమంటే ఆలోచించండి, 10,000 వస్తువు కొనడానికి 1,000 రూపాయలు కానుపట్టడం బరువు అవుతుందా? కాదు కదా. మరి మీరు ఎందుకు గుండ్రంగా ఆలోచిస్తారు? ఆలోచించకండి. విశ్వాసులు అంటే ఇలాగనే ఉంది. దేవుని మాటకు నువ్వు లోబడితే బైబిల్ చెప్తుంది, ఆతిథ్యమీయ మరొకడని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది. ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవకండి. దేవదూతలకు మీరు ఆతిథ్యం ఇచ్చినట్టుగా. దేవుని సేవకుడు అంటే ఎవరు? మీ కొరకు ప్రార్థించేవారు. మీరు ఈరోజు బాగున్నారంటే సేవకుని కన్నీళ్ళే కారణం. అది నాలాంటి సేవకుడైతే గర్వంగా చెప్పగలను. నేను మళ్ళీ చెప్తున్నా, పడుకొని పొట్ట ఆరేసుకొని కాళ్ళు ఆరేసుకొని పడుకునే సేవకుని కాదు. మీకు నేను చూడడానికి లావు కనపడుతున్నా, నో ప్రాబ్లం. కానీ మీ కొరకు ప్రార్థించే విషయంలో మాత్రం నేను ఎంత నలిగిపోతున్నా ప్రభువుకు నాకే తెలుసు. కాబట్టి మీరు బాగున్నారు. దేవుని వాక్యాన్ని పట్టుకోండి, హృదయంలో నిలబెట్టుకోండి, నాటుకోండి. ఆ వాక్యము మీ జీవితాన్ని మారుస్తుంది, మీ ఆత్మను రక్షిస్తుంది, మీ కుటుంబాన్ని రక్షిస్తుంది, మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తుంది. లేదు, మర్చిపోయి విడిచిపెట్టారా, నాకు సంబంధమే లేదు. నా పని ఏంటి? ఉన్నది ఉన్నట్లు చెప్పడం. మీ పని ఏంటి? విన్నది విన్నట్లు పాటించడం. లేదు, కూడదని ఇశ్రాయేలు ప్రజలాగా మొండి చేశారా, దేవుడు శాప వేసుకుంటాడు.
ఏమండి, నేను బెల్ట్ తీసుకుంటా, దేవుడు బెల్ట్ తీసుకుంటాడు. దేవుడు ఏం తీసుకుంటాడు? షాట తీసుకుంటాడు. వాన పంపిస్తాడో, వరద పంపిస్తాడో, కరోనా పంపిస్తాడో, బ్లాక్ ఫంగస్ పంపిస్తాడో, ఏం పంపిస్తాడో. చికెన్ కూడా రోగాలు వచ్చాయి. ఇంకా ఏం చేయలేము. చికెన్ తినలేము, మటన్ తినలేము, కూరగాయలు తినలేము, ఏం తినలేము. ఒకటి చెప్తున్నాడు డాక్టర్, ఏమి తినకూడదంట. ఏం తినకుండా సావాలా? కూరగాయలు మంచిది కాదంటున్నాడు, మాంసం మంచిది కాదంటున్నాడు, చికెన్ మంచిది కాదంటున్నాడు. ఏం తినాలా? ఏమండి, ఆరికలు, కొర్రలు, సొద్దలు, రాగులు ఇవి తినాలి. ఇవి తింటే 3 నెలలకే దుసగొట్టి పోతాం ఇంకా పరలోకం. కాబట్టి దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఆ వాక్యమే మనకు ఆరోగ్యం ఇస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే మనల్ని రక్షిస్తుంది. ఆ వాక్యం ఎందుకు రక్షిస్తుందంటే దేవుని వాక్యం గుర్తున్నోడు తప్పు చేయడానికి భయపడతాడు. ఖచ్చితంగా భయపడతాడు. నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నా. వాక్యము లేకపోతే సేవకుడైనా సింపుల్గా తప్పు చేసేస్తాడు. వాక్యం ఉంటే ఆ వాక్యము గుర్తుకొస్తుంటుంది. తప్పు చేయొద్దు కదా, నువ్వు ఇలా మాట్లాడద్దు కదా, తప్పు చేసేవు నువ్వు అని హెచ్చరిస్తుంది. రియలైజ్ అయ్యేటట్లుగా చేస్తుంది, పశ్చాత్తాప పడేటట్లుగా చేస్తుంది. కాబట్టి వాక్యము మనలో ఉండటం మంచిది. వాక్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టండి. ఏం లేదు ఈ లోకంలో, అంతా విడిచిపెట్టుకోవాల్సింది. లోపల వాక్యం పెట్టుకోండి. ఆ వాక్యమే మన జీవితాన్ని నడిపిస్తుంది. లేదంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా మొండిగా ఉంటామంటే, మా మూర్ఖత చొప్పున, మా ఆలోచన చొప్పున చేస్తాము, నీ ఇష్టం అంటే నేను కూడా మీ ఇష్టం అంటాను. అంతకుమించి నేనేమన్నాను? ఏమంటా? మా ఇష్టం అని మీరు అన్నప్పుడు నేనేమన్నా? సరే మీ ఇష్టం, నా ఇష్టం. ఒకసారి అంటారు నేను వినను, నేను మాట్లాడను. నా వాడు అంటాడు కచ్చి అంటాడు. వాడు అమ్మతో కచ్చి, వాళ్ళ ఒకటే మాట్లాడు. మా అంత కచ్చి అయినప్పుడు మా ఇంట్లో ఉండగా అంటది. నా కాడికి వచ్చాడు. నీ అమ్మతో ఖర్చు అయినప్పుడు నా కాడికి ఎందుకురా? నా కాడికి కూడా రావాలని నేను. సరేలే అమ్మతో పండులే అడగండి. వాడు ఆడే ఉన్నాడు. సరే అమ్మతో పండులే. ఇద్దరు ఇదే వాళ్ళ ప్లాన్. ఏంటంటే మా నాయనులే నాకు ఆయమ్మ, మా నాయనులే నేనంట. మీ అమ్మ లేకుంటే మీ నాయన ఆడున్నాడమ్మా. నీకు జడలేను నేను, నీకు స్నానం చెప్పాను, నీకు బట్టలు ఉతుకును, అన్ని నువ్వే చేసుకుంటుంది వాళ్ళమ్మ. మా నాయనులే అంటది. మా తల్లి నేనాడు ఉతుకుతా నీకు బట్టలు, మీ అమ్మనే నాకు చేసి పెడుతుంది తల్లి అనగాక అమ్మనట్లా పోయి సారీ చెప్పుకో అంటే అప్పుడు మళ్ళీ సారీమా దేవునితో మనం ఎప్పుడు వాదలాడకూడదు. ఒకసారి ఇష్టం ఉండదు, ఒకసారి కష్టమే అయినా కూడా సరే ప్రభువా అన్నప్పుడు దేవుడు ఆ కష్టాన్ని మనకి ఇష్టంగా మార్చి మన జీవితాన్ని నడిపిస్తాడు. దేవుడి విధేయతను మనకందరికీ అనుగ్రహించిన కాక.